డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 23 మరియు మార్చ్ 24 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల వార్తల్లో నిలిచిన హైప్డ్ సంవాదిని అనే స్వదేశీ మెసెంజర్ యాప్ను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? లాస్ట్ క్లాస్లో మనము ఈ హైప్డ్ సంవాదిని యాప్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని చూద్దాం. సంవాద్ అనే సాంస్క్రిట్ పదానికి మీనింగ్ ఏంటి అంటే కన్వర్జేషన్ అని అర్థం, అంటే సంభాషణ. సో మన ఇండిజినస్ మెసెంజర్ యాప్కి ఈ సంవాద్ అనే పేరు వచ్చేలా హైప్డ్ సంవాదిని అని పేరు పెట్టడం జరిగింది. రీసెంట్గా దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోని ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ అన్నీ కూడా మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి. ఎస్పెషల్లీ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ, మల్టీలింగ్వల్ సపోర్ట్, నో నెంబర్ రిక్వైర్డ్, ఇంటిగ్రేటెడ్ ఏఐ టూల్స్, సేఫ్టీ ఫీచర్స్, యూటిలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. సో ఇవన్నీ కూడా మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాము. ఇండిజినియస్లీ డెవలప్డ్ మెసెంజర్ యాప్ కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ ఇంపార్టెంట్ అండి. సో అన్నీ ఒకసారి చూడండి. అండ్ మన ఆన్సర్ ఏమవుతుంది? డి, విద్యా మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ యాప్ని లాంచ్ చేసింది. న్యూ యాప్ని లాంచ్ చేయడం అంటే జనరల్గా మనము మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ కానీ లేదా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కానీ అనుకునే ప్రమాదం ఉంది. బట్ ఈ రెండు రాంగ్ అండి. డి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. లోక్సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంపు 2029 ఎన్నికల నుంచి అమల్లోకి. అప్పుడు ఏపీలో 263, తెలంగాణలో 179 శాసనసభ సెగ్మెంట్లు, దేశంలో 543 నుంచి 816కి లోక్సభ స్థానాలు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు. ఈ ఆర్టికల్ ఎప్పటి నుంచో ప్రపోజల్లో ఉన్న లోక్సభ మరియు అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరిస్తుంది. దీనితో పాటు ఈ సీట్ల సంఖ్యను పెంచడానికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి కూడా మనము డిస్కస్ చేద్దామండి. లోక్సభ మరియు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంటు సమావేశాలలోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. దీని ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కు చేరతాయి. అలానే మొత్తం అన్ని రాష్ట్రాల యొక్క అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం 4123 ఉండగా అవి 6185కు పెరుగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయంలో మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి పెరుగుతాయి. అలానే తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరుగుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం మరియు డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాలలో బిల్లులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేసి చకచక సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గాల మార్పులు చేర్పులకి సంబంధించి ఖచ్చితంగా డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయాలి అండి. ఈ ప్రపోజల్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము. ఈ ప్రపోజల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? 33% ఉమెన్ సీట్స్ వితౌట్ రెడ్యూసింగ్ కరెంట్ మేల్ సీట్స్. మేల్ సీట్స్ అనే రిజర్వేషన్ ఎక్కడా లేదు. బట్ మనం చూస్తే ఉమెన్ రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ ఉమెన్ రిప్రజెంటేషన్ని పెంచడానికి ఇటీవల 106వ రాజ్యాంగ సవరణని తీసుకువచ్చి 33% సీట్లను ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లకు ఇబ్బంది కలగకుండా ఈ 33% రిజర్వేషన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అండి. దీని ప్రకారం 543 సీట్లు ఉన్న ప్రస్తుత లోక్సభ సీట్లను 816కు పెంచుతుంది. అండ్ ఈ 816లో 33% అంటే ఎంత అవుతుంది అండి? 270 సీట్లు అవుతాయి. సో ఇప్పుడు 543కి 273 సీట్లు పెంచితే
మనకి ఈ ఉమెన్ రిజర్వేషన్ కోటా సరిపోయిందండి. అందువల్లనే ఇప్పుడు ఈ సీట్ల సంఖ్యను పెంచారు. అలానే అసెంబ్లీ స్థానాలలో కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎక్స్పాన్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాము. 4123 నుంచి 6185కు పెంచడం జరుగుతుంది. ఇక ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండనుంది? డేటా సోర్స్ 2011 సెన్సస్ని తీసుకుంటారండి. అండ్ 2011 సెన్సస్ ఆన్ ప్రోరేటా బేసిస్. ప్రోరేటా బేసిస్ అంటే దామాషా పద్ధతిని తీసుకోవడం వలన బ్యాలెన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ని మెయింటైన్ చేయడానికి అవుతుంది. అలానే దక్షిణాది రాష్ట్రాల యొక్క ఆందోళనలను అర్థం చేసుకున్నట్లు అవుతుంది. ఎందుకంటే సదర్న్ స్టేట్స్ ఎక్కువగా ఈ పాపులేషన్ మెజర్మెంట్స్ని తీసుకోవడం ద్వారా జనాభాని చాలా తగ్గించుకోగలిగాయి. కానీ నార్థన్ స్టేట్స్ ఈ మెజర్స్ని తీసుకోకపోవడంతో జనాభా అనేది నార్త్లో చాలా ఎక్కువగా పెరిగింది. లేటెస్ట్ పాపులేషన్ని కనుక తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి 2011 సెన్సస్ ప్రకారం ఈ డేటాను తీసుకోనున్నారు. టైం లైన్ మనం చూస్తే 2029 ఎన్నికలలో ఈ పెంచిన స్థానాలతోనే ఎన్నికలకు వెళ్ళాలి అని ప్రభుత్వం భావిస్తుంది. అందువలనే కన్సెన్సస్ బిల్డింగ్ అంటే అందరు విపక్షాలతోనూ కూడా మాట్లాడి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఈ నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏంటి అనేది చూద్దామండి. దీనికోసం కోర్ కంపోజిషన్ ఆర్టికల్స్ ఏవైతే స్ట్రెంగ్త్ని డిఫైన్ చేస్తాయో ఈ స్ట్రెంగ్త్ని పెంచడానికి ఇప్పుడు ఈ ఆర్టికల్స్ని మార్చాల్సి ఉంటుంది. లోక్సభ సీట్ల సంఖ్యను పెంచడం కోసం ఆర్టికల్ 81ని అమెండ్ చేయాలి. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న కంపోజిషన్ రాష్ట్రాల నుంచి 530 మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 20 సీట్లను పెంచాల్సి ఉంటుంది. అప్పుడే మనము ప్రపోజ్డ్ 816 సీట్స్ అడ్జస్ట్మెంట్కి అండ్ అకామిడేట్కి అవకాశం ఉంటుంది. అలానే స్టేట్ అసెంబ్లీల కొరకు ఆర్టికల్ 170ని అమెండ్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 170 ప్రకారం మ్యాక్సిమం మెంబర్ క్యాప్ 500కి ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ నెంబర్ని దాటే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆర్టికల్ని అమెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక డీలిమిటేషన్ అండ్ ఫ్రీజ్ ఆర్టికల్స్ని అమెండ్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 82 ప్రకారం 2026 తర్వాత నిర్వహించే సెన్సస్ ప్రకారం మాత్రమే సీట్లను మార్చాల్సి ఉంటుంది అని చెప్తుంది. కానీ ప్రభుత్వం 2011 సెన్సస్ని ఉపయోగించుకోవాలనుకుంటుంది కాబట్టి ఈ ఆర్టికల్ని అమెండ్ చేయాల్సి ఉంటుంది. అలానే సేమ్ మనకి ఆర్టికల్ 170 క్లాజ్ 3 ప్రకారం స్టేట్ అసెంబ్లీస్కి సంబంధించి డీఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజర్వేషన్ రిలేటెడ్ ఆర్టికల్స్ని కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 330 మరియు ఆర్టికల్ 332 330 లోక్సభలోను 332 అసెంబ్లీస్లోను ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది. సో వీటిని కూడా అమెండ్ చేయాలి. అలానే 106వ రాజ్యాంగ సవరణలోని ప్రొవిజన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆర్టికల్ 334Aని అమలు చేయాల్సి ఉంటుంది. సో ఇందులోని ప్రొవిజన్స్ని కూడా మనము లింక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క సీట్స్ను పెంచడం కోసం ఆర్టికల్ 239AA కూడా అమెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా లోక్సభ మరియు అసెంబ్లీలలో సీట్ల సంఖ్యను పెంచడానికి అమెండ్ చేయాల్సిన రాజ్యాంగంలోని ఆర్టికల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రభుత్వాధినేతగా మోదీ రికార్డు 8931 రోజులుగా పదవిలో, చామ్లింగ్ రికార్డును అధిగమించిన ప్రధాని, కేంద్ర మంత్రుల ప్రశంసలు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సుమారు 8931 రోజులుగా ప్రభుత్వాధినేతగా వివిధ పదవులలో ఉండడంతో ఒక నూతన రికార్డును సృష్టించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. తొలుత గుజరాత్కు ముఖ్యమంత్రిగా, తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా గత 8931 రోజులుగా ఏకధాటిగా ఆయన అధికారంలో ఉన్నారు. ఇప్పటి వరకు సుదీర్ఘకాలం ప్రభుత్వాధినేతగా ఉన్న ఘనత సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. ఆయన 8930 రోజుల పాటు అధికారంలో ఉన్నారు. మోదీ దీనిని అధిగమించడంతో నూతన రికార్డును ఆయన సృష్టించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనం చూస్తే చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్గా ఆయన అక్టోబర్ 7, 2001 నుంచి మే 22, 2014 వరకు అంటే సుమారు 4610 రోజుల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
తదుపరి మే 26, 2014 నుంచి భారత ప్రధానిగా సేవలందిస్తున్నారు. యాజ్ ఆఫ్ మార్చ్ 22, 2026 నాటికి ప్రధానిగా 4321 రోజుల పాటు ఆయన సేవలు కొనసాగించారు. తద్వారా బోత్ సీఎం మరియు పీఎంగా ప్రభుత్వాధినేతగా 8931 రోజుల పాటు ఆయన కొనసాగారు. తద్వారా అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన రికార్డును ఆయన సృష్టించడం జరిగింది. ఇంతకు ముందు పవన్ కుమార్ చామ్లింగ్ గారి పేరు మీద ఉండేది. అలానే అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారు సొంతం చేసుకున్నారు. జూలై 25, 2025 నాటికి ఇందిరాగాంధీ గారి పేరు మీద ఉన్న 4078 రోజుల పాటు ప్రధానిగా కొనసాగిన రికార్డును మోదీ గారు బ్రేక్ చేయడం జరిగింది. 25 సంవత్సరాల పాటు ఆయన కంటిన్యూస్ గా హెడ్ ఆఫ్ గవర్నమెంట్ గా స్టేట్ లెవెల్లో సీఎం గాను మరియు సెంట్రల్ లెవెల్లో పీఎం గాను సేవలందిస్తూ వచ్చారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ట్రంప్ ఎందుకు తగ్గారు? యుద్ధం ముగింపునకు ఇది సంకేతమా? ఇటీవల డొనాల్డ్ ట్రంప్ యొక్క యుద్ధ వైఖరిలో కొంత మార్పుని మనము చూస్తూ ఉన్నాము. హార్మోజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ యొక్క విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు మాట మార్చి 5 రోజుల పాటు గడువును పెంచాను అని ప్రకటించడం చూడవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా యుద్ధ ప్రారంభంలో ఇరాన్ సులువుగానే లొంగిపోతుంది అని అమెరికా మరియు ఇజ్రాయెల్ భావించాయి. కానీ ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతూ ఉండడంతో అవి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఒకవేళ ఇరాన్లోని తమ విద్యుత్ కేంద్రాలను అమెరికా ధ్వంసం చేస్తే పశ్చిమాసియా వ్యాప్తంగా కీలక మౌలిక సదుపాయాలు, ఇంధన వసతులను తాము ధ్వంసం చేస్తామని ఇరాన్ కూడా ధీటుగా స్పందించడంతో అమెరికా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అలానే నాటో దేశాలు కూడా కలిసి రాకపోవడంతో అమెరికా ఇప్పుడు ఆలోచనలో పడింది. కీలక మిత్రులు కూడా అమెరికాకు కలిసి రావడం లేదు అండి. అలానే గల్ఫ్ నుంచి తీవ్ర ఒత్తిడి అయితే అమెరికా మీద ఉంది. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గల్ఫ్ దేశాల యొక్క ఇంధన ఉత్పత్తి మరియు ఎగుమతి వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీనివలన రోజుకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉండే ఆ దేశాల ఆదాయం భారీగా పడిపోయింది. గత వారం ఇజ్రాయెల్ ఇరాన్లోని సౌత్ పార్స్ సహజ వాయు క్షేత్రంపై జరిపిన దాడికి ప్రతీకారంగా ఖతార్లోని రస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్పై టెహరాన్ దాడి చేసింది. దీనికి తోడు దుబాయ్, అబుదాబి, దోహా వంటి సురక్షితమైన ఆర్థిక మరియు పర్యాటక నగరాలు కూడా యుద్ధం కారణంగా బోసిపోయాయి. అండ్ దీనివలన టూరిజంకి చాలా ఎఫెక్ట్ అయింది అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా సేఫ్ కంట్రీస్ అని భావిస్తూ వచ్చారు. బట్ ఎప్పుడైతే ఇరాన్ వీటిని లక్ష్యంగా చేసుకుంటూ వచ్చిందో చాలా మంది పర్యాటకులు తమ పర్యటనలను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికా మీద ఒత్తిడి తీసుకువస్తూ ఉన్నాయి. మరొక ముఖ్యమైన కారణం బ్యాలిస్టిక్ భయం. ఇటీవల ఇరాన్ హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా దీవిలోని అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరంపై క్షిపణులను ప్రయోగించడం పాశ్చాత్య దేశాలను కలవరానికి గురిచేసింది. సుమారు 3800 కిలోమీటర్ల దూరంలోని ఈ దీవి మీద ఇరాన్ దాడి చేయడంతో ఇరాన్ యొక్క మిజైల్స్ సామర్థ్యం అనేది తేటతెల్లమైంది. మరియు వీటి యొక్క రేంజ్లోకి యూరోపియన్ దేశాలలోని చాలా నగరాలు మరియు వాటి యొక్క క్యాపిటల్స్ అన్నీ కూడా ఈ మిజైల్ రేంజ్లోకి వస్తున్నాయి. అలానే ఇరాన్ చేతుల్లో ఉన్న హార్ముజ్ జలసంధిని విడిపించడానికి భూతల దాడులకు దిగితే అమెరికా తీవ్రంగా నష్టపోతుంది అని సైనికాధికారులు ట్రంప్కు నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అనేక కారణాల వలన ట్రంప్ వెనక్కి తగ్గుతూ ఉన్నారు. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఇవన్నీ మనకి ఉపయోగపడతాయండి. యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 మెయిన్స్కి ఈ కారణాలను మనము ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పెను ప్రమాదంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ ఇంధన సంస్థ హెచ్చరిక. ఆన్గోయింగ్ యుఎస్ ఇరాన్ వార్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెను ప్రమాదంలో పడనుంది అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ హెచ్చరించడం ఇక్కడ మనం చూడవచ్చు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే దానివల్ల తలెత్తే సంక్షోభం ప్రతి దేశంపై ప్రభావం చూపుతుంది అని ఐఈఏ అధిపతి ఫాతీహ్ బీరోల్ హెచ్చరించారు. ఈ సంక్షోభం కూడా ఎలా ఉండనుంది అండి? మనకి హిస్టారికల్ కంపారిజన్ చూసినప్పుడు 1970sలో సంభవించిన ఆయిల్ సంక్షోభము మరియు రష్యా ఉక్రెయిన్ వార్ కారణంగా ఏర్పడిన గ్యాస్ సంక్షోభం, ఈ రెండిటిని కలిపినా కూడా మచ్ మోర్ హయ్యర్ ఇంపాక్ట్ అనేది
ఈ యుఎస్ ఇరాన్ వార్ కారణంగా ఏర్పడనుంది అని ఐఈఏ హెచ్చరిస్తుంది. ఎందుకు అంటే ప్రపంచ చమురుకు గల్ఫ్ నేషన్స్ అనేవి చాలా కీలకమండి. అలానే హార్ముజ్ జలసంధి కూడా అక్కడ వన్ ఆఫ్ ద కీ చోక్ పాయింట్. ఈ యుద్ధంలో ఇరాన్ పశ్చిమాసియాలోని అనేక గల్ఫ్ దేశాలకు చెందిన ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడులు చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ యొక్క ఆయిల్ ఫెసిలిటీస్ మీద దాడి చేస్తుంది. ఈ విధంగా 9 దేశాలలోని 40కి పైగా ఎనర్జీ ఫెసిలిటీస్ దారుణంగా దెబ్బతిన్నాయి. చమురు సంక్షోభం ఎప్పుడైతే ఏర్పడిందో ఆటోమేటిక్గా అది ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం పడుతుంది అండి. రవాణా స్పందించిపోతుంది మరియు ద్రవ్యోల్బణం పెరుగుతుంది అండ్ అది ఒక విషియస్ సైకిల్ని క్రియేట్ చేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫాతిహ్ బీరోల్ యొక్క ఈ హెచ్చరికను మనం చూడవచ్చు. అలానే దాచి ఉంచిన చమురును అంటే స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ను పెద్ద పరిమాణంలో విడుదల చేయాల్సిందిగా కోరుతూ తాను ఐరోపా మరియు ఏషియా దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సో ఇది ఆన్గోయింగ్ యుఎస్ ఇరాన్ వార్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద చూపబోయే పెను ప్రభావం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్వీయ మరమ్మతులు చేసుకునే వ్యోమ నౌకలు. ఈ ఆర్టికల్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రాజెక్ట్ కసాండ్రా గురించి వివరిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కసాండ్రా అంటే ఏంటి అండ్ ఈ టెక్నాలజీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. స్పేస్లోకి పంపించే రాకెట్స్ చాలా ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తూ ఉంటాయి. ఏమాత్రం చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా పెను ప్రమాదం తప్పదు. ఈ స్ట్రక్చర్స్లో చిన్న చిన్న పగుళ్ళు, అతి సూక్ష్మ పగుళ్ళు, వెరీ థిన్ లైన్ క్రాక్స్ కూడా మనకి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి. సో ఇలాంటి విపత్తులను అరికట్టడం కోసం ఇటీవల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ కసాండ్రా ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఆకృతి దెబ్బతినడం, పగుళ్లు ఏర్పడడం వంటి సమస్యలను సొంతంగా గుర్తించి మరమ్మతులు చేసుకునే కాంపోజిట్ పరిజ్ఞానాన్ని రూపొందించారు. దీనివలన సుదూర యాత్రలు చేసే వ్యోమనౌకలు మరియు పునర్వినియోగ వాహక నౌకలు మరింత పటిష్టంగా తయారవుతాయి. ప్రస్తుతం మనము ఈ వ్యోమనౌకల నిర్మాణంలో కార్బన్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్స్ని విరివిగా ఉపయోగిస్తూ ఉన్నాము. ఇవి తేలిగ్గా మరియు దృఢంగా ఉంటాయి. వాటిలో పాలిమర్ మ్యాట్రిక్స్ ఉంటుంది. కార్బన్ లేదా గాజు ఫైబర్ల పొరల జోడింపుతో అవి మరింత పటిష్టంగా తయారవుతాయి. అయితే కాలక్రమంలో ఈ కాంపోజిట్ పదార్థాలు దెబ్బతింటాయి. ప్రయోగ సమయంలోని అసాధారణ ఉష్ణోగ్రతలు మరియు వాతావరణంలోని హార్ష్ కండిషన్స్ ఇవన్నీ కూడా వీటి మీద చాలా ప్రభావం చూపించి అతి సూక్ష్మ స్థాయిలో పగుళ్లు ఏర్పడడానికి కారణమవుతూ ఉంటాయి. అండ్ వీటిని మరమ్మతులు చేయడం వ్యయ ప్రయాసలతో కూడినది, చాలా సమయం కూడా పడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు. నాసాకి చెందిన కొలంబియా వ్యోమనౌక 2003 ఫిబ్రవరి 1న తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో వాతావరణంలోని అసాధారణ పరిస్థితులు వ్యోమనౌకకి అతి సూక్ష్మ పగుళ్లకు కారణమయ్యి విచ్ఛిన్నం అవడానికి దారితీశాయి. అండ్ ఈ ప్రమాదంలో భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లాతో సహా సుమారు 7 మరణించడం మనం చూసాం. అందువల్లనే సెల్ఫ్ రిపేరింగ్ మెటీరియల్ కోసం శాస్త్రవేత్తలు చాలా కాలం నుంచి పరిశోధనలు చేపడుతూ ఉన్నారు. ఈ దిశగా ఈఎస్ఏ విజయం సాధించింది. ఈ ప్రయోగానికి కసాండ్రా అంటే కాంపోజిట్ అటానమస్ సెన్సింగ్ అండ్ రిపేర్ అని పేరు పెట్టారు. అంతరిక్ష రవాణా రంగంలో నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు ఈఎస్ఏ చేపట్టిన ఫ్యూచర్ ఇన్నోవేషన్ రీసెర్చ్ ఇన్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ ఫస్ట్ అనే కార్యక్రమంలో ఇది భాగంగా ఈ ప్రయోగాన్ని మనం చూడవచ్చు. ఈ ప్రయోగానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఈఎస్ఏ ఇనిషియేటివ్ సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్ ఫర్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ 3 స్టెప్ అటానమస్ ప్రాసెస్ ఇందులో ఉంటుంది. దీనిలో మొదటి స్టెప్లో భాగంగా డిటెక్ట్ అటానమస్ సెన్సింగ్ ద్వారా అత్యంత ఖచ్చితత్వంతో అతి సూక్ష్మ స్థాయి పగుళ్లను కూడా ఇది డిటెక్ట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఆప్టిక్ సెన్సార్ నెట్వర్క్ ని ఉపయోగిస్తారు. ఈ ఫైబర్ ఆప్టిక్ సెన్సార్స్ ఎక్కడైతే అతి సూక్ష్మ స్థాయి పగుళ్లు ఏర్పడతాయో వాటి లొకేషన్ ని పిన్ పాయింట్ డ్యామేజ్ ని ఇది ఖచ్చితత్వంతో గుర్తిస్తుంది. సెకండ్ స్టెప్ హీట్ అండ్ రిపేర్ ఇంటిగ్రేటెడ్ హీటింగ్ అండ్ హీలింగ్ ఏజెంట్. ఇందులో 3D ప్రింటెడ్ అల్యూమినియం ఇంటిగ్రేటెడ్ హీటింగ్ గ్రిడ్స్ ఉంటాయి. వన్స్ ఈ ఫైబర్ ఆప్టిక్ సెన్సార్స్ అతి సూక్ష్మ స్థాయి పగుళ్లను గుర్తించిన వెంటనే ఇది యాక్టివేట్ అవుతుంది. వెంటనే హీటింగ్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. సుమారు 100 నుంచి 140 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది ఇక్కడ చూడవచ్చు. ఈ టెంపరేచర్ కారణంగా
కాంపైర్ రూపొందించిన హీల్ టెక్ రెజిన్ అనేది కరిగి ఈ క్రాక్స్ మధ్యలో అది సెటిల్ అవుతుంది. దెన్ క్యూర్. సో ఈ రెజిన్ అనేది గట్టిపడి స్ట్రక్చర్ తిరిగి రీస్టోర్ అవుతుంది. సెల్ఫ్ హీలింగ్ ఏజెంట్ ఫ్లోస్ అండ్ రీసీల్స్ మైక్రో క్రాక్స్ రీస్టోరింగ్ ఇంటెగ్రిటీ. ఈ ప్రాసెస్ మొత్తం ఈ ఇమేజ్ లో మనము చూడవచ్చు అండి. మైక్రో క్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మైక్రో క్రాక్స్ ని ఫైబర్ ఆప్టిక్ సెన్సార్ నెట్వర్క్ గుర్తిస్తుంది. గుర్తించిన వెంటనే 3D ప్రింటెడ్ అల్యూమినియం ఇంటిగ్రేటెడ్ హీటింగ్ గ్రిడ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. వన్స్ ఈ గ్రిడ్స్ యాక్టివేట్ అయ్యి టెంపరేచర్ 100 నుంచి 140 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఏర్పడిన కారణంగా కాంపైర్ సంస్థ రూపొందించిన ఈ హీల్ టెక్ రెజిన్ అనేది కరిగి ఈ మైక్రో క్రాక్స్ లోకి చేరుతుంది. దెన్ ఈ సెల్ఫ్ హీలింగ్ ఏజెంట్ దీనిని తిరిగి రీస్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ అనేది మనం చూడవచ్చు. ఇందులో కీ కాంపోనెంట్స్ ఏంటండి? అటానమస్ సెన్సింగ్ ఫైబర్ ఆప్టిక్ సెన్సార్స్ రియల్ టైమ్ మానిటరింగ్ కొరకు మరియు ప్రిసైజ్ డ్యామేజ్ లొకేషన్ కొరకు ఉపయోగపడతాయి. అండ్ హీల్ టెక్ రెజిన్ అనేది మరొక ఇంపార్టెంట్ కాంపోనెంట్. టెంపరేచర్ కారణంగా ఇది మైక్రో క్రాక్స్ లోకి ఫ్లో అవుతుంది. అండ్ ఇంటిగ్రేటెడ్ హీటింగ్ గ్రిడ్స్ 3D ప్రింటెడ్ అల్యూమినియం గ్రిడ్స్ ఇవి టెంపరేచర్ ని యాక్టివేట్ చేసి హీలింగ్ ప్రాసెస్ ని ట్రిగ్గర్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఇది కసాండ్రా ప్రాజెక్ట్ కి సంబంధించినది అండి. దీని వలన ప్రయోజనాలు ఏంటి? ఈ స్వీయ మరమ్మతుల పరిజ్ఞానం వలన వ్యోమనౌకల జీవితకాలం పెరుగుతుంది మరియు రీయూజబుల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మరిన్ని ఎక్కువ సార్లు ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంతరిక్ష ప్రయోగాల కారణంగా వెలువడే వ్యర్థాలు తగ్గుతాయి. స్పేస్ డెబ్రిస్ అనేది చాలా తీవ్రమైన సమస్య అండి. కెస్లార్ సిండ్రోమ్ అని పిలుస్తాము. సో ఈ కెస్లార్ సిండ్రోమ్ మనము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ కెస్లార్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక చిన్న స్పేస్ డెబ్రిస్ ఉపగ్రహాన్ని కానీ లాంచింగ్ వెహికల్స్ ని కానీ తగిలింది అనుకోండి, తద్వారా ఏర్పడే పగుళ్ల కారణంగా అవి డ్యామేజ్ అవుతాయి. తద్వారా మరింత డెబ్రిస్ అనేది ఏర్పడుతుంది. ఇవి మరిన్ని ఉపగ్రహాలకు మరియు రాకెట్స్ కు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉంది. దీనివలన ఒక చైన్ రియాక్షన్ క్రియేట్ అయ్యి మొత్తం స్పేస్ అసెట్స్ అన్ని కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. దీనినే మనము కెస్లార్ సిండ్రోమ్ అని పిలుస్తాం. సో ఇలాంటి ప్రమాదాలకు అవకాశం తగ్గుతుంది. రోదసీయానాలు పెరుగుతాయి. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు కూడా తగ్గుతుంది. అనూహ్య ప్రమాదాలకు ఆస్కారం కూడా తగ్గుతుంది. సో ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క సెల్ఫ్ హీలింగ్ ప్రాజెక్ట్ కసాండ్రాకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ప్రపంచంలో అత్యుత్తమ విమానాశ్రయంగా సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ వరుసగా 2వ ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసాము. స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం మొదటి స్థానంలో చాంగి ఎయిర్పోర్ట్ ఉండగా 2వ స్థానంలో ఇన్చాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు 3వ స్థానంలో టోక్యో హనెడే ఎయిర్పోర్ట్ నిలిచాయి. ఇక మన విషయానికి వస్తే ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ జాబితాలో 28వ స్థానం దక్కించుకుంది. తద్వారా భారత్లోను మరియు దక్షిణాసియాలోనూ అత్యుత్తమ విమానాశ్రయంగా తన స్థానాన్ని ఢిల్లీ నిలబెట్టుకుంది. నెక్స్ట్ వన్ చూడండి. 6 దశాబ్దాల నాటి పాత పన్ను చట్టం 1961 స్థానంలో తీసుకువచ్చిన కొత్త ఆదాయ పన్ను చట్టం 2025 అమలుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు CBDT మార్చి 20, 2026న నిబంధనలను నోటిఫై చేసింది. ఆదాయ పన్ను నిబంధనలు 2026 పేరుతో నోటిఫై అయిన ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. అలానే ఇంటి అద్దె భత్యం అంటే హౌస్ రెంట్ అలవెన్స్ కింద తమ మూల వేతనంలో 50% పన్ను మినహాయింపు పొందే నగరాల జాబితాను కేంద్రం ప్రస్తుతం 4 నుంచి 8కి పెంచింది. ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి నగరాలకే ఇది పరిమితమైంది. ఇప్పుడు ఈ 4 నగరాలతో పాటు హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలకి కూడా దీనిని విస్తరించడం జరిగింది. తద్వారా మరింత మందికి ప్రయోజనం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఈ నగరాలలో హౌస్ రెంట్స్ చాలా స్కై హై ఉంటాయి కాబట్టి ఈ నిబంధన అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న భారత ఎగుమతిదారులకు ఊరటనిచ్చేందుకు కేంద్రం 497 కోట్ల కేటాయింపుతో రిలీఫ్ పథకాన్ని ప్రారంభించింది. అదేవిధంగా వాణిజ్య, పెట్రోలియం, సహజ వాయువు, ఓడలు, షిప్పింగ్, ఆర్థిక సేవలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు, RBI, CBIC సహా
పలు ప్రభుత్వ విభాగాలతో ఒక అంతర్ మంత్రిత్వ బృందాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ రిలీఫ్ పథకం ఇంపార్టెంట్ అండి. రిలీఫ్ అంటే ఏంటి? రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. ఇరాన్ యుద్ధం కారణంగా ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం కోసం మరియు 100% రిస్క్ కవరేజ్ని ప్రభుత్వం భరించడం కోసం ఈ స్కీమ్ని తీసుకువచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఆల్రెడీ ఈ ఆర్టికల్ మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. మోదీ గారు సుమారు 8,931 రోజుల పాటు ప్రభుత్వ అధినేతగా సేవలు అందించారు అని చెప్పుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, పాకిస్తాన్ వాజ్ ర్యాంక్డ్ ద మోస్ట్ టెర్రరిజం ఎఫెక్టెడ్ కంట్రీ ఇన్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 రిలీజ్డ్ బై ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. The country is experiencing a sharp resurgence with 1139 deaths and 1045 incidents in 2025, its highest level since 2013. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తానే టెర్రరిజం కారణంగా మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీగా ఉంది అని ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ రిలీజ్ చేసిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో వెల్లడైంది. ఈ జాబితాలో ఇండియా 13వ స్థానంలో నిలిచింది. ఇండియా స్కోర్ 6.43గా ఉంది. విత్ ద కంట్రీ రికార్డింగ్ మోర్ దాన్ 142 టెర్రర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్, మోర్ దాన్ 100 ఫెటాలిటీస్ అండ్ 118 ఇంజరీస్ ఇన్ 2025. సో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా ఇండియా ఈ జాబితాలో 13వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ నిర్మలా సీతారామన్ లాంచ్డ్ ప్రారంభ్ 2026 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నేషన్ వైడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025. నూతన ఆదాయ పన్ను చట్టం 2025కు ప్రజలలో అవగాహనను కల్పించడం కోసం ఈ ప్రారంభ్ 2026 క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎన్విరాన్మెంట్ ఆడిట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీగా యాక్ట్ చేయడం కోసం నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఒక అగ్రిమెంట్ని చేసుకుంది. ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025 ప్రకారం ఎన్పిసి అనేది ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఆడిట్ డెసిగ్నేటెడ్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఎన్పిసి అనేది ఒక అటానమస్ సొసైటీ అండర్ డిపిఐఐటి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఆడిట్ రూల్స్ 2025 ప్రకారం ఆడిట్ ఎకోసిస్టమ్ని మేనేజ్ చేయడానికి ఈఏడిఏగా వ్యవహరించనుంది. అంటే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ మరియు ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్, ఆడిటర్స్ యొక్క ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఈ సంస్థ నిర్వహించనుంది. నెక్స్ట్ వన్, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ విషయంలో తమిళనాడు భారతదేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు $7,997.17 మిలియన్ షిప్మెంట్స్ మనము చూడవచ్చు. గడిచిన 4 సంవత్సరాలతో పోలిస్తే సుమారు 29.12% వృద్ధి అనేది నమోదైంది. సో ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి ఇవి. అలానే ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నల గురించి చూద్దాము అండి. ఏ నగరంలోని అదంపూర్ విమానాశ్రయం పేరును ఇటీవల శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ విమానాశ్రయంగా మార్చారు? ఆన్సర్ జలంధర్, పంజాబ్. ఈ పేరు మార్పుని కోరుతూ 2020లోనే పంజాబ్ శాసనసభ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంకు గ్రూప్ రాబోయే 5 ఏళ్లకు భారతదేశానికి ఏటా ఎంత మొత్తం ఆర్థిక సాయం చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. భారతదేశానికి ప్రతి ఏటా సుమారు 8 నుంచి 10 బిలియన్ డాలర్ల వరకు ఆర్థిక సాయం చేయనున్నట్లు వరల్డ్ బ్యాంక్ ప్రకటించడం మనం చూడవచ్చు. కంట్రీ పార్ట్నర్షిప్ ఫ్రేమ్వర్క్ సిపిఎఫ్ కింద ఈ సాయం అందనుంది. నెక్స్ట్ వన్, విభజించదగిన పన్ను పూల్లో రాష్ట్రాల వాటాను ఎంత శాతంగా కొనసాగించాలి అని 16వ ఆర్థిక సంఘం నిర్ణయించింది. ఆర్థిక సంఘం యొక్క ప్రధాన విధులలో డివిజిబుల్ పూల్ని ఫిక్స్ చేయడం ఒకటి, కేంద్రం యొక్క పన్నులలో రాష్ట్రాల వాటాని ఇది నిర్ణయిస్తుంది. 16వ ఆర్థిక సంఘం 41% డివిజిబుల్ పూల్ షేర్ని ఫిక్స్ చేయడం జరిగింది. 15వ ఆర్థిక సంఘం కూడా సేమ్ షేర్ని ఇవ్వడం జరిగింది. అండ్ 16వ ఆర్థిక సంఘం దీనినే కంటిన్యూ చేసింది. అయితే కొన్ని రాష్ట్రాలు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేశాయి. సుమారు 50% పైగా ఇవ్వాలి అని డిమాండ్ చేశాయి. బట్ ఈ డిమాండ్స్ని 16వ ఆర్థిక సంఘం పట్టించుకోలేదు. నెక్స్ట్ వన్,
ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2026 విజేతగా ఏ జట్టు నిలిచింది? ఆన్సర్ భారత్. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కూడా భారత్ నిలిచింది. అలానే ఐసీసీ వరల్డ్ కప్ ఉమెన్ కూడా భారతదేశమే గెలిచింది. అలానే ఇటీవల ఓడిఐ ఛాంపియన్ ట్రోఫీ కూడా భారతదేశమే గెలిచింది. ఇవన్నీ కూడా మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రత్యేకంగా వయోవృద్ధులపై దృష్టి సారిస్తూ భారతదేశంలోనే మొదటి వృద్ధుల బడ్జెట్ను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. ఆన్సర్ కేరళ. కేరళ వృద్ధుల కోసం ప్రత్యేక బడ్జెట్ను ప్రకటించింది. ఇందులో భాగంగా సుమారు 46,236.52 కోట్లు వృద్ధుల కొరకు ప్రత్యేకంగా కేటాయించారు. ఇది రాష్ట్రం మొత్తం బడ్జెట్ పరిమాణంలో 19.07% ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. ప్రధాని మోదీ ఇటీవల ఏ దేశం కోసం $175 మిలియన్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు? ఆన్సర్ సీషెల్స్. సీషెల్స్ అధ్యక్షుడు ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రధానితో జరిపిన సమావేశంలో ఈ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ప్రాజెక్ట్ కసాండ్రాకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాసులో మనము ప్రాజెక్ట్ కసాండ్రా గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానుండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.